మనం ఒక చిన్న ప్రోడక్ట్ కొన్నాం, అది నచ్చకపోతే రిటర్న్ చేస్తాం. పని సరిగ్గా చేయని ఎంప్లాయీని రీప్లేస్ చేస్తాం. మరి మన ఓటుతో గెలిచి మన టాక్సెస్ నే సాలరీస్ గా తీసుకుంటూ ఏసీ రూమ్స్ లో కూర్చొని 5 years దాకా మళ్ళీ కనిపించని పొలిటీషియన్స్ ని మాత్రం ఎందుకు భరించాలి? పని చేయని నాయకుడిని 5 ఏళ్లలోపే గద్దెదించే పవర్ సామాన్యుడికి ఉంటే ఎలా ఉంటుంది? అక్కడే పుట్టుకొచ్చింది రైట్ టు రీకాల్ అనే ఒక పవర్ఫుల్ వెపన్. రీసెంట్ గా రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా దీనిపై ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ తన డ్యూటీస్ ని విస్మరిస్తే ప్రజలే ఒక పిటిషన్ ద్వారా వారిని మధ్యలోనే డిస్మిస్ చేసి ఇంటికి పంపించేయచ్చు. ఈ రిమోట్ కంట్రోల్ లా మన దేశానికి ఎంతవరకు అవసరం? ఇది డెమోక్రసీని స్ట్రెంగ్తెన్ చేస్తుందా లేక పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి దారి తీస్తుందా అనే దానిపై మనం మాట్లాడుకుందాం. అసలేంటి ఈ రైట్ టు రీకాల్? ఇది కేవలం ఒక యాక్ట్ కాదు, సామాన్యుడి చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్. దీని మెయిన్ ఎయిమ్ ఒక్కటే, పని చేయని వాడికి చైర్ లో కూర్చునే ఎలిజిబిలిటీ లేదు. ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే తన రెస్పాన్సిబిలిటీని విస్మరిస్తే ప్రజలే వారిని మధ్యలోనే గద్దె దించేయచ్చు. గల్లీలో ఉండే వార్డ్ మెంబర్స్ కి లేని మినహాయింపు ఢిల్లీలో కూర్చునే ఎంపీస్ కి ఎమ్మెల్యేలకి ఎందుకు? వాళ్ళేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ప్రజల సొమ్ముతోనే జీతాలు తీసుకుంటూ ప్రజలకే సినిమా చూపిస్తామంటే కుదరదు. నేను పని చేయకపోతే పబ్లిక్ నన్ను మధ్యలోనే రోడ్డు మీదకు లాగుతారు అన్న ఫియర్ ఉంటేనే రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చే ప్రామిసెస్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఉండాలంటే ఈ వెపన్ మనకు కావాలి. ఇండియాలో ఈ రూల్ కొత్తేమీ కాదు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి స్టేట్స్ లో లోకల్ బాడీ లెవెల్లో ఈ ప్రొవిజన్ ఉంది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి రిప్రజెంటేటివ్ కి వర్తించాలి. అప్పుడే కుర్చీలో కూర్చున్న వాడికి భయం ఉంటుంది, ఓటు వేసిన వాడికి గౌరవం ఉంటుంది. నాయకుడు అంటే రూలర్ కాదు, మనకి అకౌంటబుల్ గా ఉండే సర్వెంట్ మాత్రమే. ఈ రైట్ టు రీకాల్ అస్త్రం మన చేతికి వస్తే పాలిటిక్స్ లో ఉన్న గార్బేజ్ అంతా ఒక్క దెబ్బతో క్లీన్ అయిపోతుంది. అయితే ఇందులో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలో కాన్స్పిరసీస్ చేసి గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఇండియాలో ప్రతి చిన్న విషయానికి ఎలక్షన్స్ జరపాలంటే వేల కోట్ల పబ్లిక్ మనీ వృధా అవుతుంది. కానీ యుఎస్ఏ, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఇదే సక్సెస్ అవుతున్నప్పుడు మన దగ్గర ఎందుకు సాధ్యం కాదు? రైట్ టు రీకాల్ ఇది కేవలం చట్టం కాదు, వెన్నుపోటు పొడిచే నాయకుల వెన్నులో వణుకు పుట్టించే డెత్ వారెంట్. 5 ఏళ్లకోసారి ఓట్ వేసి ఆ తర్వాత వారి ఆరగెన్స్ భరించడానికి మనమేమి స్లేవ్స్ కాదు. పని చేయలేదా? టర్మినేట్ చేయి. మాట తప్పాడా? మధ్యలో దించే. కరప్షన్ కి పాల్పడ్డా? అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా ఇంటికి పంపించే. డెమోక్రసీలో ప్రజలే కింగ్స్ అని చెప్పుకుంటాం. మరి ఆ కింగ్ కి సర్వెంట్ ని తీసేసే అథారిటీ లేకపోతే అది అసలైన ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు, వేసిన ఓటు విత్డ్రా చేసుకునే పవర్ కూడా మనకుండాలి. మరి ఈ రిమోట్ కంట్రోల్ పవర్ మన చేతికి రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి అవేర్నెస్ పెంచండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బిఎన్ఎస్ మీడియాని ఇప్పుడే ఫాలో అవ్వండి.